ఓం శాంతి. విశారద సంగీత శారద అయినటువంటి మాతేశ్వరి గారి గురించి గౌరవనీయులు రాజయోగిని మనోహరీంద్ర గారు ఈ విధంగా అంటున్నారు. దాది మనోహరీంద్ర గారు యజ్ఞంలో ఆదిరత్నాలలో ఒకరు. యజ్ఞ స్థాపన సమయం నుండే బాబా మమ్మాల జతలో ఉన్నారు. యజ్ఞ చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పేవారు. వీరు 17-11-2008 తమ అవ్యక్త దేహాన్ని త్యాగం చేసి అవ్యక్త వతనవాసిగా అయ్యారు. బ్రహ్మకుమారి మనోహరీంద్ర గారు మమ్మాను గురించి వినిపిస్తూ ఇలా అంటున్నారు. నాకు ఎంతటి సౌభాగ్యము అంటే మమ్మగారి ఇల్లే కాక మమ్మగారి ఇల్లు కూడా మా ఇంటి దగ్గరే ఉండేది. లౌకికంలో కూడా బాబా ఇంటికి మేము పోతూ వస్తూ ఉండేవారము. మొట్టమొదట మమ్మ సత్సంగానికి వచ్చినప్పుడు వారు బాబాను చూశారు. బాబా వారిని చూసినప్పుడు ఏం అనుభవం అయి ఉంటుంది? వీరే నా సత్యమైన అలౌకిక పిత అని మమ్మకు అనిపించింది. నా వారసురాలు ఈ పుత్రికనేనని బాబాకు అనిపించింది. ఈ బిడ్డనే నా స్థూల సూక్ష్మ ఖజానాలకు అధికారి పుత్రిక అని అనిపించింది. ఆ రోజు నుండి మమ్మ జ్ఞానంలో ముందుకు సాగుతూ వెళ్లారు. మమ్మ రూపం కూడా మారిపోతూ వచ్చింది. ఆచార విచారాలన్నీ పరివర్తనమవుతూ వచ్చాయి. వేషభూషణాలు కూడా మారిపోయాయి. జ్ఞానంలో లోతుకు వెళ్లడం, యోగంలో అభిరుచి పెరగసాగింది. మమ్మ పాటలు పాడడంలో చాలా నేర్పరి. లౌకికంలో ఎవరిలోనైనా ఏదైనా కళ ఉంటే ఆ కళ అలౌకికంలోకి వస్తూనే వృద్ధి చెందుతుంది. అందువలన అది ఆ వ్యక్తిని ముందుకు తీసుకువెళ్తుంది. మమ్మ హార్మోనియం, సితారపై కూడా చాలా మంచి మంచి పాటలు పాడేవారు. ఒకసారి మమ్మ స్వయం తన అనుభవాన్ని ఒక పాటగా తయారు చేసి పాడారు. ఎంత బాగా పాడారు అంటే వినేవారందరూ చాలా సంతోషించారు. ఆ పాట మమ్మాయే స్వయంగా సింధీలో రాశారు. దాని అర్థము, ఓ సఖులారా, నేను మీకు ఎలా చెప్పేది, ఏమని చెప్పేది? నేను ఓం మండలిలోకి వెళ్ళి ఏమి చూశాను? సఖిలారా, ఆ సుఖాన్ని నేనేమని వర్ణించను? అచట అలౌకిక ఓం ఆలాపన జరుగుతూ ఉండినది. అది నా మనసులోకి ఒక బాణము వలె తగిలి నా మనసు శీతలమైపోయింది. నాలోని దుఃఖం చిట్టాలన్నీ అంతమైపోయాయి. దాని ద్వారా బాబా ప్రతిరోజు ఒక పాట తయారు చేసి ఇచ్చేవారు. మమ్మ దానికి రాగము కట్టి సత్సంగంలో పాడి వినిపించేవారు. గీతా జ్ఞానము, మమ్మగారి పాటల మధురత ద్వారా ఆకర్షితులై రోజురోజుకి సత్సంగంలో వచ్చేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందులో మాతలు, కన్యల సంఖ్య ఎక్కువగా ఉండేది. అదే సమయంలో దివ్యదృష్టి దాత బాబా దివ్యదృష్టి భండారాన్ని కూడా తెరిచారు. ఓం ధ్వని వింటూనే చాలామంది మాతలు, కన్యలు ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. వారు ధ్యానంలో అనేక విధాలైన దివ్య దృశ్యాలను చూసేవారు. మాతలకు స్వర్గము, కృష్ణుని జతలో ఆటపాటల సాక్షాత్కారం అవుతూ ఉండేది. కనులు మూసుకొని ఉండేవారు, కానీ కృష్ణుణ్ణి చూస్తూ ఉండేవారు. శ్రీకృష్ణుడు పోతూ ఉంటే వీరు వారి వెనకాతలే వెళ్లి అనుభవం చేసేవారు. ఈ మాతలు నాలో శ్రీకృష్ణుని చూస్తున్నారని, కావున నన్ను పట్టుకునేందుకు వస్తున్నారని బాబాకు తెలిసింది. కనుక బాబా తాపలు ఎక్కి తన గదిలోకి పోయేవారు. ఈ మాతలు కనులు మూసుకుని ఉన్న బాబా వెనుక, అనగా శ్రీకృష్ణుని వెనుక తాపలు ఎక్కిపోయేవారు, పరుగులెత్తేవారు. దాదా లేఖరాజ్ సత్సంగంలో శ్రీకృష్ణుడు సాక్షాత్కారం అవుతున్నాడనే మాట వ్యాపించింది. చాలామంది రావడం ప్రారంభించారు. సత్సంగం చాలా వృద్ధి చెందుతూ పోయింది. సత్సంగం పెరిగే కొద్దీ మమ్మ బాధ్యతలు కూడా చాలా పెరుగుతూ పోయాయి. మమ్మ లౌకిక పేరు రాధ. ఆమె సత్సంగంలో ఓం ధ్వని చేసేవారు. కావున బాబా ఆమె పేరును ఓం రాధగా ఉంచారు. ఎవరైనా మాత లేక కన్యను మీరెక్కడ వెళ్తున్నారు అని అడిగితే ఓం రాధ వద్దకు వెళ్తున్నామని చెప్పేవారు. ఎందుకు వెళ్తున్నారు? వారు మాకు ఓంకార ధ్వని చేయడం నేర్పిస్తున్నారు. దాని అర్థం తెలిపి అంతలో ఏకాగ్రం అవ్వడం కూడా నేర్పిస్తున్నారు. అందువలన మేం ఓం రాధ వద్దకు వెళ్తున్నాము అని చెప్పేవారు. తన బంగళాను, సత్సంగ బాధ్యతలని ఓం రాధకు అప్పగించి బాబా తన పరివారంతో కాశ్మీరుకు వెళ్లారు. మమ్మ సత్సంగంలోకి ఎప్పుడు వచ్చినా సత్సంగం చేసిన తర్వాత అచ్చట ఏదో ఒక సేవ చేసి తన లౌకిక ఇంటికి వెళ్ళిపోయేవారు. అక్కడ ఎప్పుడూ ప్రసాదం కానీ భోజనం కానీ తీసుకునేవారు కాదు.
అలా చేస్తే కర్మల లెక్కాచారం తయారవుతుందని మా అమ్మ భావించేవారు. సేవ చేయకుండా లేక తక్కువ సేవ చేసి యజ్ఞ భోజనము లేక ప్రసాదము తింటే మనపై భారం పెరుగుతుందని భావించేవారు. మన పని సేవ చేయడం కానీ సత్సంగానికి వచ్చి తినడం తాగడం కాదు. ఈ విషయం బాబాకు తెలిసినప్పుడు కాశ్మీర్ నుండి బాబా మమ్మాకు ఒక జాబు రాశారు. బిడ్డా, నీవు అచట ఉండడమే చాలా పెద్ద సేవ. నీవు అచట ఉండటం వలన చాలామందికి సేవ జరుగుతూ ఉంది. నువ్వు అక్కడే ఉంటూ అక్కడే తింటూ తాగుతూ ఉండాలి. అప్పటి నుండి బాబా ఆజ్ఞానుసారం మమ్మ అచటనే భుజించటం ప్రారంభించారు. లేకుంటే మమ్మ ఉదయమే వచ్చి సత్సంగము చేసి సేవ చేసి పగలు తన ఇంటికి వెళ్ళిపోయేవారు. అదేవిధంగా సాయంకాలం వచ్చి మళ్ళీ రాత్రికి వెళ్ళిపోయేవారు. మమ్మ యజ్ఞంలో ఉండడం ప్రారంభమైనప్పటి నుండి వారిలో చాలా పరివర్తన జరగడం ప్రారంభమైంది. బాబా కాశ్మీర్ నుండి మమ్మ పేరుతో, కుమార్కా దాది పేరుతో, చంద్రమణి దాది పేరుతో ఉత్తరాలు పంపేవారు. ఇవి జ్ఞానపత్రాలు. చదివి ధారణ చేసి సత్సంగంలో వినిపించండి అని రాసేవారు. పత్రంలో బాబా రాసినట్లే మమ్మ చేసేవారు. కానీ కొంతమంది అక్కయ్యలు భయపడేవారు. అప్పుడు మమ్మ వారిలో ధైర్యము సాహసము నింపి జ్ఞానము వినిపించడం నేర్పించేవారు. చిన్న చిన్న కన్యలు సుమారు 16, 17, 18 సంవత్సరాల వయసు గలవారు బాబా నుండి వచ్చిన జ్ఞాన పత్రాలను చదివి వినిపించేవారు. ఇంత చిన్న చిన్న కన్యలు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఎలా వినిపిస్తున్నారు అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. నెమ్మది నెమ్మదిగా మమ్మాలో ఆత్మిక శక్తి నిండుతూ వచ్చింది. మమ్మ గద్దిపై కూర్చుని లేక నిలబడి ఎవరికి దృష్టికి ఇచ్చినా వారికి అప్పటికప్పుడే శ్రీరాధ, అప్పటికప్పుడే శ్రీ లక్ష్మి సాక్షాత్కారమయ్యేవారు. సర్వశక్తివంతుడైన బాబా బ్రహ్మ ద్వారా ఎలాగైతే శ్రీకృష్ణుని సాక్షాత్కారము చేయించి అందరికీ ఈ బ్రహ్మబాబానే భవిష్యత్తులో శ్రీకృష్ణుడు లేక శ్రీనారాయణుడుగా అవుతాడని స్పష్టం చేయించారో అదేవిధంగా ఓం రాధ ద్వారా అందరికీ శ్రీరాధ శ్రీలక్ష్మి సాక్షాత్కారం చేయించి ఈమె భవిష్యత్తులో శ్రీరాధ లేక శ్రీలక్ష్మిగా తయారవుతుందని స్పష్టం చేయించారు. పోను పోను మమ్మాలో పాలన చేసే గుణము ప్రకటితమవుతూ పోయింది. సింధులో వ్యాపారం కొరకు వ్యాపారస్తులందరూ విదేశాలకు వెళ్లేవారు. పురుషులు విదేశాలకు వెళ్ళినప్పుడు మాతలు ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. వారందరూ సత్సంగానికి రావడం ప్రారంభించారు. సత్సంగంలోకి వస్తూ వారు జ్ఞానాన్ని ధారణ చేయడం కూడా ప్రారంభించారు. వారి హావభావాలన్నీ మారుతూ వచ్చాయి. జీవితం సాధారణంగా సరళంగా తయారవుతూ వచ్చింది. వారు ధరించిన నగలన్నీ త్యజించి సాధారణ రూపంలో ఉండడం ప్రారంభించారు. వారి భర్తలు వాపస్ వచ్చినప్పుడు వీరిని చూచి వీరికేమైంది అని వారు ఆశ్చర్యచకితులయ్యారు. వారు వికారాలకు ఒప్పుకోవడం లేదు. శాంతిగా ప్రత్యేకంగా ఉన్నారు. నగలు ధరించడం మానేశారు. కావున వారు వారి స్త్రీలను కొట్టి బాధించడం ప్రారంభించారు. అప్పుడు మమ్మ బంధనంలో ఉన్న ఆ మాతలను జ్ఞానము ద్వారా మధురమైన వచనాల ద్వారా పాలన ఇచ్చి వారి ధైర్యాన్ని శక్తిని వృద్ధి చేశారు. నెమ్మది నెమ్మదిగా వారు తమలో ఆత్మశక్తిని నింపుకొని విఘ్నాలను ఎదుర్కొనేందుకు లేక సహించేందుకు తయారైపోయారు. ఈ విధంగా చేస్తూ చేస్తూ మమ్మగారి పాలన పాత్ర అత్యంత ఉన్నత శిఖరానికి చేరిపోయింది. అప్పుడు బాబా 8 మంది మాతలు కన్యలతో ఒక కమిటీని తయారు చేసి స్థిర చరాస్తులన్నిటినీ ఆ కమిటీకి సమర్పించారు. ఈ కమిటీలో మమ్మాది నంబర్ 1 స్థానము. సింధులో ఉండేటప్పుడు సత్సంగానికి వచ్చేవారు పవిత్రంగా ఉన్న కారణంగా చాలా గొడవలు జరిగాయి. అప్పుడు సత్సంగానికి వచ్చి కన్యలు మాతలు అందరూ కూడా మమ్మ పేరుపై వారింటి నుండి అనుమతి పత్రాలను తీసుకురమ్మని తెలిపారు. ఆ స్వీకార పత్రంలో నేను డాష్ డాష్ అయిన నా కుమార్తెను ఓం మండలికి మాత లేక ఓం రాధమాత వద్ద జ్ఞానామృతము తాగి ఇతరులకు తాపించేందుకు సంతోషముగా ఒప్పుకుంటున్నాను, అనుమతి ఇస్తున్నాను అని ఈ విధంగా మమ్మ కన్యలకు మాతలకు శక్తి నింపే ఉమంగ ఉత్సాహాలను పెంచే సాక్షాత్ దుర్గామాతగా ఉండేవారు. తర్వాత బాబా కాశ్మీర్ నుంచి వచ్చినప్పుడు సర్వశక్తివంతుడైన బాబా బ్రహ్మ శరీరము ద్వారా జ్ఞానములోని నిగూఢ రహస్యాలను తెలుపుతూ మురళిని వినిపిస్తూ ఈ బ్రహ్మనే సమస్త మానవ కులానికి పితామహుడని స్పష్టం చేస్తూ పోయారు. వీరే భవిష్యత్తులో శ్రీకృష్ణుడు లేక శ్రీనారాయణుడుగా అవుతారు అని, ఈ ఓం రాధియే జగదంబ సరస్వతి బ్రహ్మకు కుమార్తె అని, ఈమె భవిష్యత్తులో శ్రీరాధ లేక శ్రీ అనురాధ అంటే లక్ష్మిగా అవుతారని స్పష్టం చేశారు.
అప్పటి నుండి మమ్మ అలవాట్లు, మాట, మంతి, ఆచార విచార వ్యవహారాలలో చాలా గంభీరత, చాలా శాలీనత, అణుకువ, మర్యాదలు రావడం ప్రారంభమయ్యాయి. మమ్మ త్వరగా నడవడం మేమెప్పుడూ చూడలేదు. వారెప్పుడూ యోగయుక్తంగా నెమ్మదిగా నడిచేవారు. చాలామందికి ఇంట్లో కూర్చునే మమ్మ బాబాలు అప్పుడప్పుడు శ్రీ లక్ష్మీనారాయణులుగా సాక్షాత్కారం అవ్వసాగారు. సత్సంగంలోకి మగపిల్లలు కూడా రావడం ప్రారంభించారు. వారు ఉపన్యసిస్తూ జ్ఞానం వినిపిస్తూ ఉన్నప్పుడు వినేవారికి చాలా బాగుంది అనిపించేది. ఈ విధంగా సేవ చాలా బాగా జరగసాగింది. తరువాత బాబా కరాచీలో పెద్ద బంగళాలు తీసుకుని అచ్చట ఓం నివాస్ను తెరిచారు. మేమంతా కరాచీలో ఉండడం ప్రారంభించాము. కరాచీలో మమ్మాకు యజ్ఞమాత పాత్ర ప్రారంభమైంది. ఈ భవనంలో సుమారు 450 మంది సమర్పిత సోదరీ సోదరులుండేవారు. మాతలు, కన్యలు, కుమారులు వేరువేరు బంగళాల్లో ఉండేవారు. ఈ విధంగా 4 వేరువేరు భవనాలలో ఉండేందుకు ఏర్పాట్లు జరిగాయి. మమ్మా కన్యలతో పాటు ఉండేవారు. బాబా బంగ్లా వేరుగా ఉండేది. అమృతవేళ నుండి రాత్రి వరకు మా దినచర్య మమ్మా చేతిలో ఉండేది. అన్ని ఏర్పాట్లు మమ్మా నిర్దేశంలో సంపన్నమవుతూ ఉండేవి. మమ్మ ప్రతి విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు. వారి ప్రతి కార్యము మరియు వ్యవస్థ నియమ ప్రమాణంగా నడిచేది. మమ్మ ఏ సేవ కూడా మాకు చెప్పి పాఠము నేర్పించలేదు. అందరికంటే ఆమె ముందు చేసి నేర్పించేవారు. ఉదాహరణకి ధాన్యం శుభ్రపరచడం, కూరగాయలు తరగడం మొదలైన సేవలలో అందరికంటే ముందు మమ్మ వచ్చి కూర్చునేవారు. తర్వాత మిగిలిన వారంతా తమంతట తామే వచ్చేవారు. అంతేకాని ప్రతి ఒక్కరిని మీరు రండి అని పిలిచేవారు కాదు. మమ్మ చెప్పి చేయించేది చాలా తక్కువగా ఉండేది. కర్మలను స్వయం ఆచరించి చేయించేవారు. స్వయంగా చేసి అందరికీ నేర్పించేవారు. యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞప్రసాదం యొక్క మహత్యం ఏంటి, బాబా ఎవరు, బాబా ఎంత గొప్పవారు, వారిని ఎలా గౌరవించాలి, ఈ ఆచరణలన్నీ నియమానుసారము మమ్మ స్వయం ప్రాక్టికల్గా చేసి చూపించి అందరికీ నేర్పించారు. బాబాగారి ప్రతి ఆదేశంలో ఆజ్ఞను మమ్మ ఎప్పుడూ సాధారణంగా భావించలేదు. వారు బాబా ఆజ్ఞలను ఈశ్వరుని ఆజ్ఞలుగా, సర్వశక్తివంతుడైన బాబా ఆదేశాలుగా భావించేవారు. బాబాను గురించి ఎప్పుడూ మమ్మకు అంశమాత్రం కూడా సంశయము రాలేదు. సాకార బాబాలో సదా నిరాకార శివబాబానే చూశారు. బాబా ఏమి చెప్పినా మమ్మ దానిని చేసి చూపించారు. జగదాంబ తల్లి ఇంత ఆజ్ఞాకారిగా, నమ్మకస్తురాలిగా ఉండినారు. బాబా ప్రతి సంకల్పము వరకు మమ్మ చాలా ప్రియమనిపించేది. మమ్మకు ఆపరేషన్ చేయించే తీరాలి, ఆపరేషన్ లేకుండా ఈ జబ్బు నయం కాదని డాక్టర్ చెప్పినప్పుడు బాబా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. తర్వాత ఆపరేషన్ చేయించేందుకు బాబాకు ప్రేరణ రాలేదని చెప్పారు. ఆ మాటకు కూడా మమ్మ సంతోషంగా, తృప్తిగా ఉన్నారు. డాక్టర్ ఆపరేషన్ చేసుకోమని చెప్పినారు కదా, చేయించుకుంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. బాబాకు ఏది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టమని భావించారు. మమ్మ ఇంత విశ్వాసము గలవారు. మమ్మ ఏది జరుగుతున్నా జరిపించేవారు జరిపిస్తున్నారు అని అనేవారు. హుకుమీ హుకుం చలా రహా హే. ప్రభువైన బాబా ఎలా అనుకుంటారో అలాగే ఆజ్ఞను ఇవ్వమని, ఎలా కావాలనుకుంటే అలాగే చేయని, ఇదంతా వారిదే, నాదంటూ ఏమీ లేదు. బాబా చెప్పిన వెంటనే మమ్మ హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించారు. ఎలాంటి ప్రశ్న కానీ సంశయం కానీ రాలేదు. మరొక దానిని గురించి ఆలోచించనే లేదు. బాబాపై ఇంతటి నిశ్చయము, విశ్వాసము ఉండేది. బాబా కూడా మమ్మకు అంతే గౌరవం ఇచ్చేవారు. యజ్ఞంలో ఏ విషయం వచ్చినా, ఏదైనా చేయవలసి వచ్చినా పిల్లలకు బాబా మమ్మ ప్రేరణ ఎలా ఉందో అడిగి రండి, మమ్మ సలహా ఇచ్చిన తర్వాత నేను సలహా ఇస్తాను, ఎందుకంటే మమ్మ యజ్ఞమాత అని చెప్పేవారు. ఈ విధంగా మమ్మను అడగకుండా బాబా ఏ పని చేసేవారు కాదు. ఇంట్లో ఉండే తల్లికి తమ పిల్లల విషయాలన్నింటిపై ఎలా గమనం ఉంటుందో అదేవిధంగా మమ్మ యజ్ఞంలో పిల్లల క్రియాకలాపాలు, వారి శారీరక, మానసిక మరియు పారివారిక, ఆధ్యాత్మిక జీవన ప్రగతి కొరకు ప్రతి విషయంలో వీలైనంత గమనం ఇచ్చేవారు. సమస్యలను సమాధానపరిచేవారు. అత్యంత ప్రేమతో పోషణ చేసేవారు. యజ్ఞంలోని పిల్లలందరి హృదయాలలో చూరుగునేవారు. అన్ని పనులు చేస్తున్నా, జ్ఞానంలో చాలా లోతుగా వెళ్ళి జ్ఞాన రహస్యాలను వినిపిస్తున్నా ఎప్పుడూ ఇది మమ్మ విశేషత అని వినేవారికి అనుభవం అవ్వనిచ్చేవారు కాదు. సదా శివబాబాపై గమనాన్ని ఇప్పించేవారు. అందరి గమనము ఒక్క బాబా వైపే ఆకర్షింపచేసేవారు. మమ్మ పిల్లల శారీరక పోషణ,
ఆత్మిక పాలన రెండూ చేసేవారు. ఈ విధంగా మమ్మ పేరు యజ్ఞమాత జగదాంబ సరస్వతిగా స్థిరపడింది. బాబా ముందు చిరునవ్వుతో తల వంచి ఒకే మాట అనేవారు, అలాగే బాబా లేక సరే బాబా. ఇతర ఏ శబ్దాలను పలికేవారు కాదు. బాబా మమ్మాను మమ్మ లేక పుత్రి బచ్చి అని పిలిచేవారు. యజ్ఞంలో సదా ఒక అలవాటు ఉండేది. బాబా మురళీకి 10 నిమిషాల ముందు క్లాస్లో మమ్మ జ్ఞాన వీణ వాయించేవారు. తర్వాత బాబా వచ్చి జ్ఞాన మురళి వినిపించేవారు. జ్ఞానదేవి విద్యాదేవిగా ఉండిన మమ్మకు చదువుపై ఎంత ప్రేమ అంటే పగలు 3 సార్లు మురళి చదివేవారు. ఎన్ని మార్లు మురళి చదివితే అంత కొత్త కొత్త జ్ఞాన ఖజానా లభిస్తుందని మమ్మ అనేవారు. మమ్మ విశేష ధారణ అంతర్ముఖత. మమ్మ అందరిలో ఉంటున్న తనలో తాను ఉండేవారు. మమ్మ మనసులో సర్వశక్తివంతుడైన తండ్రితో వార్తాలాపన చేస్తూ ఉండేవారు. మమ్మ అమృత వేళలో 2 గంటలకే లెగిసి తన గదిలో కూర్చుని ఏకాంతంలో బాబాను స్మృతి చేసేవారు. పగలు కర్మ చేసే సమయంలో కూడా బాబా జ్ఞాన మనన చింతనలో నిమగ్నమయ్యేవారు. మమ్మ ఎప్పుడూ నవ్వులాటలలో వ్యర్థ మాటలు మాట్లాడి తన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోలేదు. మమ్మ ఎవరి ధ్యాసను తన వైపు ఆకర్షితమవ్వనిచ్చేవారు కాదు. సదా ఆ తల్లి తండ్రిపైనే గమనమిప్పించేవారు. మమ్మలో ఎంత మధురత ఉండేదో అంతే నిర్భయత కూడా ఉండేది. మమ్మ అనేవారు, జీవితంలో ఏ భగవంతునికైతే భయపడాలో వారే మన వారిగా అయిపోయారు. ఇంకెవరికి భయపడాలి? పాపకర్మలు చేయవారు భయపడతారు. మనము శ్రేష్ఠ కర్మలు సత్కర్మలు చేసేవారము, ఈశ్వరుని మతంపై నడిచేవారము. కావున మనకెందుకు భయం ఉండాలి? తినడం తాగడంలో కూడా మమ్మకెలాంటి ఆసక్తి ఉండేది కాదు. వారు ఎప్పుడూ యజ్ఞ ప్రసాదాన్ని గ్లాని కానీ విమర్శ కానీ చెయ్యలేదు. ఏం లభించినా, ఎలా లభించినా, ఎంత లభించినా దానిని ఆదరంగా అనాసక్త భావంతో స్వీకరించారు. చివరిలో నేను ఒకే మాట చెప్తాను. మమ్మ సద్గుణాల ఖజానా గని, 16 కళల సంపన్నము, సర్వగుణ సంపన్నంగా, మర్యాద కులోత్తమురాలుగా ఉండేవారు. ఇలాంటి అపురూపమైనటువంటి మన జగదాంబ సరస్వతి యజ్ఞమాత గురించి ఇది మనోహరీంద్ర దాది గారు చెప్పినటువంటి అమూల్య వచనాలు. ఓం శాంతి.